హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అసలు మానిటైజేషన్ అవ్వాల, బట్ నాకు డబ్బులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎట్లా వచ్చినాయో ఏంటో చెప్తా. నేను 3 years నుంచి యూట్యూబ్ చేస్తూనే ఉన్నా, అంటే కన్సిస్టెన్సీగా చెయ్యట్లేదులేండి. చేసేదాన్ని ఒక 4-5 months చేసేదాన్ని, తర్వాత ఆగిపోయేదాన్ని, దాని తర్వాత మళ్ళీ చేసేదాన్ని, దాని తర్వాత మళ్ళీ ఆగిపోయేదాన్ని. అట్లా చేస్తూ వస్తున్నా. దాని తర్వాత లేదు అసలు మనం చేద్దాం అది ఇది అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి, అంటే కొంచెం వేరేగా అది ఇది రొటీన్గా ఇంట్లో వీడియోలు అట్లా పెట్టొద్దు, ఏదో ఒకటి కంటెంట్ ఎత్తుక్కుందామని చెప్పేసి నేను కిడ్స్ కలెక్షన్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యా. సో కిడ్స్ కలెక్షన్ మాత్రమే నేను, అంటే కిడ్స్వి పెడుతున్నాను, అండ్ నా ఫ్యామిలీలో జరిగినవి కొంచెం మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా అట్లా ఏమన్నా జరిగినా సో అవి కూడా పెడుతూ ఉన్నాను అనమాట. బట్ నాకు మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్కి. అండ్ నాకంటే వెనకాల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదు, ఈ కొంచెం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో, ఇప్పుడే రీసెంట్గానే జరిగింది అట్లా అని. సో అట్లా వాళ్ళందరికీ అయిపోతున్నాయి, నాకు అవ్వట్లేదే. 3 years నుంచి ఉంటున్నా నేను. నాకంటే కూడా నా ఫ్రెండ్స్ ఎక్కువ బాధపడిపోతుంది, ఎప్పటి నుంచి ఇందులో పాతుకుపోయి ఉన్నావు కదా, నీకెందుకే డబ్బులు రావట్లేదు, నీకెందుకే ఏం రావట్లేదు అని చెప్పి నా ఫ్రెండ్సే ఎక్కువ కష్టపడుతున్నారు, నాకంటే బాధపడుతున్నారు అనమాట. సరే మనం, అంటే నాకే అనిపించింది కంటెంట్ ఏం లేకుండా ఎవరో ఎందుకు చూస్తాం. ఇప్పుడు మనము వేరే వాళ్ళ వీడియోలు చూడాలి అంటే ఎందుకు చూస్తాం ఊరికే, అందులో ఏదో ఒకటి మనకి నచ్చాలి కదా. సో అది ఇది అని ఏమీ కాదు, ఒక దాన్ని గుడ్డిగా నమ్ముకుని వెళ్ళిపోదాం, అయిన రోజుకే అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా చేస్తూ ఉంటుంటే మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పి ఒకటి కనిపించింది అనమాట. చాలామంది చేస్తూనే ఉన్నారు, బట్ అందరూ చేసే దాంట్లో గుంపుల గోవిందంగా నాకు ఉండడం నచ్చదు. వద్దులే అనుకుంటూ ఉన్నాం. అండ్ నాకు మీషో క్రియేటర్ క్లబ్ కంటే ముందే నేను ఎక్స్ట్రా పే యాప్లో ఆల్రెడీ ఉన్నాను అనమాట నేను. అంటే దాంట్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ని సేమ్ అనమాట, ఇట్లా మీషో క్రియేటర్ క్లబ్ సేమ్ అట్లానే అనమాట. దాన్ని నేను ఎప్పుడో 3-4 years నుంచి యూజ్ చేస్తున్నా. అంటే కంటెంట్గా కాదు కానీ మనం ఏమన్నా ఓన్గా కొనుక్కుంటే వాటిని నేను లింక్ పేస్ట్ చేసుకుని దాంట్లో నాకు మనీ వచ్చింది. సో అట్లానే సరేలే, దాన్ని నేను రివ్యూ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, అంటే ఎక్స్ట్రా పేలో ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా మనకి మనీ వస్తాయి ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. బట్ కంటెంట్ కోసం అని చెప్పి నేను మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యాను. దాంట్లో అఫ్లికేట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మనకి డబ్బులు వచ్చేదే వెతుక్కుని వాటిని మనకి కమిషన్ ఇచ్చే బట్టలనే నేను పోస్ట్ చేయడం, వాటిని ఆర్డర్ చేసి దానికి రివ్యూ బాగుంటేనే రివ్యూ ఇచ్చి దాని తర్వాత నేను రిటర్న్ పెట్టేసి అట్లా చేశాను అనమాట. అట్లా చేస్తూ ఉన్నాను. ఒక 2 months చేశాను. 2 months చేసిన తర్వాత ఎక్కువ దాంట్లో నా ప్రోడక్ట్ని నేనే కొనుక్కున్నాను అనమాట, నాకు నచ్చి. సో కొనుక్కుంటే దానికి జనరేట్ అయింది. అండ్ కొంతమంది కూడా ఏంటిది దాంట్లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా కూడా నాకు మనీ జనరేట్ అయిందనమాట. మనీ జనరేట్ అయ్యి దాని నుంచి నాకు పేమెంట్ వచ్చింది. సో యూట్యూబ్లో మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి, ఇప్పుడు నేను ఇది చేస్తున్నా, నాకు దీనిలో డబ్బులు వచ్చినాయి అంటే ఎక్కువ అంటే లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, తక్కువ మొత్తంలోనే. బట్ నాకేంటంటే ఒక హోప్ వచ్చిందనమాట. 3 years చేస్తూనే ఉన్నా, బట్ నాకు రూపాయి కూడా రాలేదు కదా. అండ్ 3 monthsలో ఒక్క కంటెంట్ నేను నమ్ముకుని నేను పోతూ ఉన్నాను కదా. సో ఒక్కరిద్దరు కొనుక్కున్నా 10 రూపాయలు 20 రూపాయలు వచ్చినట్టే కదా. సరే దీన్నే నమ్ముకొని 1 సంవత్సరం చేద్దాం, 2 సంవత్సరాలు అట్లా చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మానిటైజేషన్ అవ్వక తప్పదు కదా. సో అప్పుడు ఇది కూడా వస్తుంది, ఒక కంటెంట్ దొరుకుతుంది నా ఛానల్కి అని చెప్పేసి నేను ఇట్లా చేస్తూ ఉంటే నాకు దీనిలో నుంచి డబ్బులు వచ్చినాయి. అండ్ డబ్బులు వచ్చినాయి ఖచ్చితం. దీనికి డబ్బులు ఒక్కటే కాదు, దీని వెనకాల ఉన్న చాలా లొసుగులు లోటుపాట్లు కూడా చాలా ఉంటాయి. అవన్నీ నేను ఇంకో వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఇంకా మీషో క్రియేటర్ క్లబ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఎట్లా చేయాలి ఏంటి అది ఇది అని చెప్పి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.